सहगण साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं वंदे श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वित नमो महाधन्य कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने कवरती नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमति भक्ति वेदांत स्वामी इति नामने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचार विशेष शून्यवादी पाश्चात्य देशतानि हे कृष्ण कर्ण सिंधु दीन बंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरवांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय जय श्री चैतन्य जय नित्यानंद जय श्री अद्वैत गदाधर जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पंगं लंघयति यद्गुरु यत्कृपं तं वन्दे श्री गुरुं दीनतारण परमानंदं चैतन्य ईश्वर गोवर्धनं धरं वन्दे అందరు చదవండి మూడు మూడు సార్లు చదవండి గోవర్ధనం కరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం గోకులోత్సవం ఈశాన ఈశానం గోవిందం గోవిందం గోపికా గోపికా ప్రియం ప్రియం వందే నవధన శ్యామం భుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం వందే నవగణ శ్యామం త్రిభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమం ధరం వందే గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం వందే నవగణ శ్యామం పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమం చదివేశారు हरे कृष्ण माताजी प्रणामाल हरे कृष्ण माताजी माताजी प्रणाम प्रणाम माताजी हरे गौर हरे कृष्ण माताजी प्रणाम हरे कृष्ण माताजी మాతాజీ చదవండి ఇది పాడండి సౌరాష్ట్రకం హరే కృష్ణ మాతాజీ పెట్టండి ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాంచ దుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి శ్రీరాధికాయా హృదయస్య చౌరం నవాంబుద శ్యామల కాంతి చౌరం పదాశ్రితానాం పురుషం నమామి అకించనీకృత్య పదాశ్రితం యా కరోతి భిక్షం పతిగేహహీనం కేనాప్యహో భీషణ చౌరయీదృక్ దృష్టశ్రుతవాన జగత్రయేపి యదీయనామాపి హరత్యశేషం గిరిప్రసారానపి పాపరాశిన్ ఆశ్చర్యరూపో నను చౌరయీదృక్ దృష్టశ్రుతో వానమయా కదాపి ధనం చ మానం చ తతేంద్రియాణి ప్రాణాం చ హృత్వా మమ సర్వమేవ పలాయసే కుత్ర ధృతోద్య చౌరాత్వం భక్తిదామాగ్నిమయా నిరుద్ధః చిన్నత్సి ఘోరం యమపాశబంధం భీనత్సి భీమం భవపాశబంధం చినత్సి సర్వస్య సమస్తబంధం చైనాత్మనో భక్త కృతం తో బంధం మన్మానసే తామసరాశి ఘోరే
कारागृहे दुःखमये निबन्धः तस्य हे चौरहरे चिराय सर्वस्य दृष्टोचितमेव दण्डम् कारागृहवन सदा हृदये मदीये मद्भक्तिपाशदृढबन्धन निश्चलः सन्त्वां कृष्णये प्रलयकोटि शतान्तरेऽपि सर्वस्य चौरहृदयान्न हि यामि इति श्री बिल्वमंगल ठाकुर विरचितं सौराष्ट्रं संपूर्णं हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे థ్యాంక్ యూ మాతాజీ అవకాశం వచ్చినందుకు కరెక్ట్ ఉందా మాతాజీ ఏమన్నా తప్పులు ఉన్నాయా కరెక్ట్ పాడు. థ్యాంక్ యూ సో మనం హరే కృష్ణ మనం నిన్న ఏం చెప్పుకున్నాము? 66 ఏం చెప్పుకున్నాము? 66 శ్లోకాలు చదివాం. చెప్పాలి ఇప్పుడు. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం, 65 చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? కొంచెం ఒక 4 పాయింట్స్ చెప్పట్లే ఎవరన్నా? 2 పాయింట్స్. నా గురించే చింతించండి, అన్ని మర్చిపోండి, అన్ని నాకే అర్పించండి, నన్ను నమ్మండి, నేను మీకు ఎప్పటికీ వాగ్దానం చేస్తున్నా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను. నా భక్తిలో కృష్ణ ప్రామిస్ చేశాడు. గుహ్యతమం అని చెప్పేసేసి ఆ గుహ్యతమం అంటే ఏంటంటే ఎల్లప్పుడూ నన్ను మనసులో కోరి అన్ని కర్మలు నాకు అర్పించుతూ చేస్తూ ఉంటే అది ఆ గుహ్యతమం, ఆ గుహ్య రహస్యం నీకు చెబుతున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్పాను. ఇంకెవరన్నా ఏం చెప్తారా? ఇది చెప్పక ముందు ఇంకొకటి చెప్పాను. నా ఇది భక్తిలోకం వచ్చేసి కథాకురు. అర్జున, నేను నీకు చెప్తున్నాను, కానీ నీ ఇష్టం, నువ్వేం చేస్తావు అనేది నీ ఇష్టం అని కృష్ణ అర్జునుడికే వదిలిపెట్టేశారనమాట, ఏం చేస్తాడు అని. తర్వాత ఇంకా చెప్తున్నారు, అర్జునుడు ఇంకా అట్లాగే ఉన్నాడు ఆలోచించుకుంటూ ఉండేటప్పటికి సరే నీకు ఒకసారి సమ్మరీ చెప్తాను. భగవద్గీత అంతా చెప్పాను కదా, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తానని సమ్మరీ అన్నమాట. ఆ ముఖ్య జ్ఞానం ఏంటి ఇది చెప్తున్నాను. ఏ చెప్తూ మనం భగవంతుడిని ధ్యానించాలి, భగవంతుడి భక్తుడు అవ్వాలి, ఆయనకి అర్చించాలి, ఆయనకే నమస్కారం చేయాలన్నమాట. అలా చేస్తే కంపల్సరీగా నువ్వు నా ధామానికి చేస్తావు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, సరే ఈ భక్తి సేవ అవన్నీ చేయడం నీకు కష్టంగా ఉందా, అసాధ్యంగా ఉందా, సాధ్యం కావట్లేదా? అప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు నీ పాపాల నుంచి కూడా అన్నిటి నుండి విముక్తుడు అయిపోతావు. ఎప్పుడు విముక్తుడు అవుతావు? నన్ను శరణం పొందితే, అంటే కృష్ణుని శరణం పొందితేట అన్ని పాపాల నుండి విముక్తి అయిపోతారట. సో ఇవన్నీ ఏం చేయవసరం లేదు, ఇందాక ముందు శ్లోకంలో చెప్పినవి అవన్నీ చేయవసరం లేదు, భక్తి యోగా చేయవసరం లేదు, ఏమీ చేయగలరు, కానీ శరణ పొందాలి. అది ఎలా పొందాలి అని చెప్తున్నాను. మళ్ళీ శ్లోకం అందరం చదువుదాం ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మంచి శ్లోకం. ఈ భగవద్గీతలో నిజంగా చెప్పాలంటే ఇది సమ్మరీ అన్నమాట, ఎస్సెన్స్, సారాంశం. భగవద్గీత యొక్క మొత్తం సారాంశం ఏంటి అంటే ఇదే అన్నమాట. సో ఇంకా లాస్ట్ అని చెప్పాలి, దీంతో భగవద్గీత అయిపోతుంది. తర్వాత భగవద్గీత యొక్క మహిమ గురించి చెప్తారనమాట. అది వినడం వల్ల, చదవడం వల్ల, ఇంకొకళ్ళకి చెప్పడం వల్ల దాని మహిమ ఏంటి అనేది చెప్తారు. దీంతో భగవద్గీత ఇదే ఫినిష్ అయిపోతుంది, ఇది చివరిగా ముగింపు అని చెప్తారు. ఈ శ్లోకం అందరూ బై హార్ట్ చేసుకోండి, చాలా మంచి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో క్షయిష్యామి మా శుచః. అందరు చదవండి. చదవనా మాతాజీ? చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. దండోత్ ప్రణామ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. సర్వ ప్రణామం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. థాంక్యూ మాతాజీ.
నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ. చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే హరి కృష్ణ. బోల్. హరి కృష్ణ. హరే కృష్ణ Next. మాతాజీ. హరే కృష్ణ. చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ. శుచః. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సర్వధర్మానం పరిత్యాజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః. మా శుచః. హరే మా శుచః. హరే కృష్ణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. చదవాలా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? సో పట అనువాదం చదివేయండి ఎవరైనా. మాతాజీ అప్పచెప్పమంటారా శరణం? అది శ్లోకం ఏంటి మీరు మాతాజీ? మీరు నేర్చుకోవాలి చూడకుండా కూడా అన్నారు కదా, నేర్చేసుకుంటారా? నేర్చేసుకున్నారా? నేర్చేసుకోండి, అందరు నేర్చేసుకోండి. సరే, ఇప్పుడు అందరు మీరు భగవద్గీత క్లాసెస్ అటెండ్ అయ్యారు కదా. అసలు భగవద్గీతలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఈ శ్లోకం చెప్పేయండి. సరేనా? అసలు ఏం నేర్చుకున్నారు? భగవద్గీత అంటే ఏంటి అంటే కృష్ణుడు చెప్పిన ఇది లాస్ట్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అన్నమాట. ఇది మొత్తం ఈ 17 అధ్యాయాల్లో వాటన్నిటి సారాంశమే ఇదన్నమాట. ఏం నేర్చుకున్నారు అంటే ఇదే చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో అది చెప్పేసేయండి చాలంటే. సరేనా? మీరు కూడా అదే చేయండి అని చెప్పండి. దానికి అర్థం ఏంటి? శ్లోకం చెప్పేస్తారు, దానికి అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు చదవండి, ఎవరైనా అనువాదం చదవండి, చెప్పేద్దాం. చదవనా మాతాజీ? సర్వధర్మములను విడిచి కేవలము నన్నే శరణు వేడుము, సమస్త పాప ఫలముల నుండి నిన్ను నేను విముక్తిని చేయుదను, భయపడకుము. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఇంకో ప్రామిస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకో ప్రామిస్ చేస్తున్నారు కృష్ణ. ఏంటి? మీరు నా భక్తుడు అవ్వండి, నన్నే పూజించండి, నన్నే ధ్యానించండి, నాకే నమస్కారం చేయండి. అలా చేసినప్పుడు ఏం చేస్తారు? నేను మిమ్మల్ని నా ధామానికి తీసుకెళ్లిపోతాను ప్రామిస్ చేస్తారు. ఒక ప్రామిస్. ఇక్కడ ఏమంటున్నారు? మీరు అన్ని ధర్మాలని వదిలిపెట్టేసి కేవలం నన్ను మాత్రమే శరణు పొందండి. నన్ను మాత్రం శరణు పొందారనుకోండి, అప్పుడు మీకున్న పాపాలన్నీ కూడా వాటన్నిటి నుంచి నేను విముక్తిగా అంచు. కాబట్టి నువ్వు భయం చెయ్యకు అని. అంటే ఇక్కడ కూడా ఇంకో ప్రామిస్ చేస్తున్నారు అనమాట కృష్ణ. సో ఈ రకంగా ఏంటంటే మనకి ఆస్వాదన అంటాను చూసారా, మనకి ఒక అంటే నేనున్నాను భయపడకు అని చెప్పేసి ఒకటి ఇది ఇస్తారు చూసారా, అలా అన్నమాట కృష్ణ మనకి చెప్తారు. అవి చేయలేమనుకో నన్ను శరణు పొందామనుకో నీ పాపాలని నశించు. సరే చదవండి కుమారి మాతాజీ, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సాంఘిక జీవితమును నందలి వివిధ వర్ణాశ్రమములకు సంబంధించిన ధర్మ జ్ఞానము, సన్యాసాశ్రమము జ్ఞానము, అనాసక్తి జ్ఞానము, ఇంద్రియ మనో నిగ్రహము వంటి వాటికి సంబంధించిన వివిధములైన జ్ఞానములను, ధర్మ విధానములను వివరించి ఉండెను.
ధర్మ విధానములు వివిధ రకములుగా వర్ణించబడి ఉండెను. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానమును సమగ్రహ పరచుచు తనింత వరకు బోధించిన సమస్త ధర్మ విధానములను విడిచి కేవలము తనను మాత్రమే శరణు పొందమని అర్జునునితో చెప్పుచున్నాడు. తానే స్వయముగా రక్షించదానని భగవంతుడు వాగ్దానము చేయుచున్నాడు. కనుక అట్టి శరణాగతియే అర్జునుని తప్పక అన్ని విధముల పాపముల నుండి రక్షించును. సూపర్. ఇక్కడ ఏం చెప్తున్నారు? చాలా ధర్మ విధానాలన్నిటినీ చెప్పారు. నువ్వు ఏ ధర్మం ఉందో అదే ఆ ధర్మాన్ని చెయ్యని. ఇక్కడ సన్యాసము, ధర్మము అన్ని చెప్తున్నారు అనమాట. వర్ణాశ్రమాలకి సంబంధించింది ఇవన్నీ కృష్ణ ముందు చాప్టర్స్ లో అన్ని చెప్పారు. అయితే అన్ని వివరించి చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ అసలు లాస్ట్ లో ఇంకా నువ్వు అవన్నీ వదిలిపెట్టేసి నన్ను మాత్రమే శరణ పొందు. అలా చేసినప్పుడు ఏంటంటే నీ ధర్మాన్ని అనుసరించి నువ్వు చేస్తున్న పని ఏదైనా ఉన్నా అనుకో, పాపాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ పాపాలన్నీ నాశనం అయిపోతాయి, నేను రక్షిస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి వాగ్దానం చేస్తున్నారనమాట. అసలు ధర్మము, అన్ని ధర్మాలు అన్నారు కదా, ధర్మము అంటే ఏంటి ఆలోచించండి. ఈ లోపల సెకండ్ పారాగ్రాఫ్ చదవండి ఎవరైనా. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. పాప ఫలముల నుండి పూర్తిగా విముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవానుని ఆరాధింపగలడని సప్తమాధ్యాయము చెప్పబడుచున్నది. 7.8. ఈ విధముగా తాను సర్వ పాపముల నుండి విముక్తి పొందనిదే శరణాగతి విధానమును అంగీకరింపజాలనని ఎవరైనను భావించవచ్చును. అట్టి సందేహముల నివృత్తి కాకే మానవుడు పాపఫలముల నుండి ముక్తి పొందినప్పటికీ శ్రీకృష్ణ భగవానునికి శరణ పొందుడు ద్వారా అప్రయత్నముగానే ముక్తిని పొందగలడని ఇక్కడ తెలుపబడినది. సర్వ పాప ఫలముల నుండి విముక్తుడగుటకు మానవుడు విడిగా ఇతర తీవ్ర ప్రయత్నములేవీ చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరూ నిస్సందేహముగా శ్రీకృష్ణ భగవానుడే సమస్త జీవులకు పరమ రక్షకుడని అంగీకరింపవలెను. కనుకనే ప్రతి ఒక్కరూ ప్రేమ మరియు విశ్వాసములతో దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు శరణ పొందవలెను. శ్రీకృష్ణ భగవానునికి శరణ పొందు విధానము హరిభక్తి విలాసము నందు ఈ క్రింది విధముగా వర్ణింపబడినది. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్యవరణం తథా అనిక్షిప్యేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. హరే కృష్ణ మాత. ఏమంటారా? ఏంటంటున్నారు? ఒక్క నిమిషం. మనం అన్ని ఏంటంటే పాపాల నుండి అన్నిటి నుండి విముక్తి అయినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి శరణు పొందగలము అని మనం 7th చాప్టర్ లో చదువుకున్నాం. అయితే ఇలాగ పాపాల నుండి విముక్తి అయిన తర్వాత శరణాగతి పొందితే నువ్వు నా శరణాగతి పొందినప్పుడు నీ పాపాలన్నీ విముక్తి పొందుతావు అని చెప్తున్నారు కదా. అలాగే ఎవరైనా సరే అలా అనుకుంటారు నిజంగానే. అయితే ఇలాంటి సందేహాలన్నీ నివృత్తి కొరకే మనుషులు ఏం చేయాలటంటే, ముక్తి పొందాలి అనుకుంటే కనుక భగవంతుడి శరణు పొందాలి. ఏం లేదు, చిన్నగా భగవంతుడికి దండం పెట్టుకోండి, నువ్వు తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదు అని ఒక్క మాట అనుకున్నామంటే చాలు. మిగతావి మనం ఏం చేయకపోయినా పర్వాలేదు. ద్రౌపదీదేవి కృష్ణుని శరణు వేడింది. సరే నువ్వే నాకు శరణు అని చెప్పేసి పిలిచింది. ఆవిడికి చీర రూపంలో వచ్చి ఆవిడికి రక్షించాడు. అలాగే గజేంద్రుడు అన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ మొసలితోటి ఫైటింగ్ చేశాడు. యుద్ధం చేసిన తర్వాత నన్ను అత్యంత నశించిపోయింది, నన్ను రక్షించేవాడు ఆ పరమాత్ముడు ఒక్కడే అని దండం పెట్టుకున్నాడు. ఆ పువ్వు తీసి భగవంతుడు రంగానే ఆయనకి ఇచ్చారు. సో అట్లాగా శరణు పొందడం అన్నమాట భగవంతుడికి. అలాగే మొన్న మధ్య నేను ఒక క్లాస్ వింటూ ఉన్నాను, అధిక మాసంలో మలమాసం అంటూ ఉంటాం కదా. ఆ మలమాసం అంటే ఏంటిటంటే, మనం నిజంగానే మనలో చాలా మలినాలు, కాలుష్యం అంటాం చూసారా, అవన్నీ పేరుకుపోయి ఉన్నాయట. వాటన్నిటి నుంచి మనం విడిగా పొందడానికి, క్లీన్ చేసుకోవడానికి ఏంటిటంటే భగవంతుడిని ప్రార్థన చేయాలట. అందుకని ఈ మంత్ ప్రత్యేకంగా ఉంది. వైశాఖ మాసం అని చేస్తాము, దామోదర మంత్ అని చేస్తాము, ఇవి అన్ని చేస్తూ ఉంటాం కదా. ఆషాఢ మాసంలో కొన్ని ఏవో చేస్తూ ఉంటాం, అలా చేస్తూ ఉంటాం. కానీ ఈ మంత్ లోట ఏంటంటే మిగతా వేరే గింక్షన్లు ఏమీ ఉండవు. మొత్తం భగవంతుడికే మనము శరణు పొంది మనకు ఆయన గురించి ధ్యానం చేస్తూ, స్తోత్రాలు చేస్తూ ఆయన కోసం చేయడం అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో ఇలా చేస్తూ ఉండడంలా
మనలో ఉన్న మలినాలన్నీ పోతాయట, పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయట. అప్పుడు ఏం చేస్తాడటంటే భగవంతుడు శుభ్రంగా ఉన్న చోట వచ్చి ఉంటారు కదా, అలాగా మన హృదయం అనే మందిరంలో ఆ మంచం మీద పడుకొని ఆయన సేద తీరుతూ మనకి ఉంటారట. అలా ఉన్నప్పుడు మనకి పాపాలన్నీ నశించిపోతాయి కదా, నశించిపోయినప్పుడు వస్తారు అనమాట. ఇప్పుడు అలాగా మన మనసుని క్లీన్ చేసుకోవడానికి. సో ఇట్లా ఏంటంటే ఎవరైనా చెప్పారు ఇది అనుకోండి, హ్యాపీగా భగవంతుణ్ణి శరణాగతి పొందడము అంటే నువ్వు తప్ప నాకు దిక్కులేరు అని ఎలా అయితే ఆ గజేంద్రుడు ఎలా ప్రార్థించాడో అలాగా ప్రార్థించడం అన్నమాట. అలా ప్రార్థించడంతోటే మన పాపాలన్నీ విముక్తి పోతాయిట. అలాగా మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు చెప్పండి? శరణాగతి పొందితేనే కృష్ణ తాడుతోటి కట్టించుకుంటాడు. ప్రహ్లాది మాత యశోదమ్మ యశోద. దామోదర్ లీలలో ఆవిడ పరిగెడుతూ ఉంటుంది. కృష్ణుడు నిజంగా చిన్నపిల్లాడు, పట్టుకోవడం అంత ఈజీనే, కానీ పరిగెడుతూ ఉంటుంది. అలాగే తాడు కడుతూ ఉంటే 2 ఇంచులు మాత్రమే తగ్గుతూ ఉంటుంది. ఏంటి కృష్ణ అని చెప్పి అనేటప్పటికీ ఆయన కట్టించుకుంటాడు, తాడు సరిపో. అలాగే పరిగెడుతూ ఉంటాడు. కృష్ణ దొరుకు కృష్ణ, నేను నడవలేకుండా ఉన్నాను, పరిగెత్తలేకుండా ఉన్నాను అని ఎప్పుడైతే ఆవిడ నా వల్ల కావట్లేదు అన్నాను, ఆయన సరెండర్ అయిపోయాడు అనమాట. అలా మనము శరణాగతి పొందాలన్నమాట భగవంతుడికి. అలా పొందినప్పుడు ఏంటంటే ఆ మాట అనతంతోటే మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్తున్నారు. సో ఇట్లాగే ఏంటంటే జీవులందరూ కూడా భగవంతుడే మా రక్షకుడు, ఆయన తప్ప మనకి రక్షించే వాళ్ళు లేరు అని చెప్పేసి అనుకోవడంట. ఆ రక్షణ, ఆ శరణు పొందడం ఎలా ఉంటుందంటే, అసలు శరణాగతి అంటే ఏంటి అనేది చాలా మంచి శ్లోకం ఇది. హరిభక్త విలాసంలో ఉంటుందన్నమాట. ఇది షడ్విధ శరణాగతి అంటారనమాట. ఈ షడ్విధ శరణాగతిలో ఏంటంటే 6 ఉన్నాయి. ఒకటి అనుకూలస్య సంకల్పం, అంటే మనం భక్తి చేయడానికి కృష్ణుడికి కావాలి అనుకోవడానికి మనకి అనుకూలంగా ఏవేవి ఉంటాయో వాటిని తీసుకోవడం అన్నమాట. ఒకటి ప్రాతికూలస్య వర్జనం, ఏదైతే ప్రతికూలంగా ఉన్నాయో వాటిని వదిలిపెట్టేయడం. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో కూడా 2 శ్లోకాలు ఇక్కడ తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 2, 3 శ్లోకాలు అన్నమాట. ఇది బ్యాడ్ అసోసియేషన్ లో ఉండకూడదు అవన్నీ చెప్తారు చూసారా, అది దీని కిందకు వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఏవేవైతే మనకు అనుకూలంగా ఉంటాయో అంటే భక్తుల యొక్క సాంగత్యం అవన్నీ ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకోవాలని. రక్షిష్యతీతి అని అంటే కృష్ణుడే మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన తప్ప మనల్ని రక్షించేవాడు ఎవరు లేరు అని అనుకోవడంట. ఇది 3వది. తర్వాత 4వది వచ్చేసి విశ్వాసం. మనకి ఏంటంటే భగవంతుడు ఆయనే రక్షిస్తాడు అని విశ్వాసం అన్నమాట. ఇది 4వది. గోప్తృత్వ వర్ణం తథా, అంటే కృష్ణ మనకి వచ్చి మనల్ని కాపాడతాడు అని చెప్పేసి అనుకొని మనం భగవంతుడిని ధ్యానించడం అన్నమాట. అది తర్వాత ఆత్మ నిక్షేపణ కార్పణ్యే, మనలో ఉన్న ఎలాంటి కార్పణ్యాలు ఏమీ లేకుండా మన ఆత్మని భగవంతుడికి సమర్పించుకోవడం అన్నమాట. ఇది షడ్విధ శరణాగతి అని చెప్పేసి అంటారు దీన్ని. ఈ శ్లోకము షడ్విధ శరణాగతి. మీకు దీని గురించి ఇంకా మంచిగా కావాలి, ఒక్కొక్క వర్డ్ తోటి కావాలి అంటే కనుక శ్రీహర్ష ప్రభు వీడియోస్ లో ఉన్నాయి. ప్రతి వర్డ్ కి ప్రభు ఒక్కొక్క 1-2 గంటల సేపు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. రిషికేష్ ప్రభు క్లాసెస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే చూడండి. షడ్విధ శరణాగతిలో దీని గురించి చెప్పారు. సో ఇట్లా ఏంటంటే మనము ఈ రకంగా ఈ 6 రకాల విధానాలు ఏవేవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం భగవంతుడిని శరణ పొందుతాము అన్నమాట. దీన్ని షడ్విధ శరణాగతి, 6 రకాల శరణాగతి ఇలా పొందుతాం. తర్వాత నెక్స్ట్ ఎవరైనా చదవండి. నేను చదివిన మాతాజీ. చదవండి. భక్తి యోగ విధానం అనుసరించి మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు దారితీయ ధర్మ నియమములను మాత్రమే చివరకు అంగీకరించవలను. మానవుడు సంఘంలోని తన స్థితిని అనుసరించి ప్రత్యేక వృత్తి ధర్మములను నిర్వర్తింపవచ్చును. కానీ అట్లు తన ధర్మమును నిర్వర్తిస్తున్నను దాని ద్వారా అతడు కృష్ణ చైతన్య స్థితికి చేరుకొనలేకపోయినచో అతని కర్మలని వ్యర్థములగును. కనుక పరిపూర్ణ శ్రీ కృష్ణ చైతన్య స్థితికి తోడ్పడని ఏ కర్మనైనా మానవుడు త్యజింపవలను. శ్రీకృష్ణుని సర్వావస్థలలోనూ తనను అన్ని రకముల కష్టముల నుండి రక్షించినను పూర్తి విశ్వాసమును అతడు పూర్తిగా కలిగి ఉండవలను. నిజమునకు దేహమును ఎట్లు పోషించుకోవాలన్న చింత మానవునకు అవసరం లేదు. ఆ బాధ్యతను ఆ శ్రీకృష్ణుడే స్వీకరించును. మానవుడు తాను ఎల్లప్పుడూ నిస్సహాయుడని జీవిత పురోగతికి శ్రీకృష్ణుడు ఒక్కడే ఆధారమని తప్పక భావింపవలను.
ఈ విధంగా మానవుడు పూర్తి కృష్ణ చైతన్యంతో భగవానుని భక్తియుక్త సేవలో అత్యంత శ్రద్ధగా నెలకొనినంతనే అతడు సమస్త భౌతిక ప్రకృతి గుణ సంపర్కముల నుండి విముక్తుడగును. ధ్యాన సముపార్జన, ధ్యాన యోగ విధానముల వంటి వానిపై ఆధారపడిన వివిధ మత విధానములు, పవిత్రీకరణ విధానములు అనేకములు కలవు. కానీ శ్రీకృష్ణకు శరణ వేడిన వ్యక్తి అట్టి అనేక రకాల విధానములను అనుసరించనవసరం లేదు. సులభమైన కృష్ణ శరణాగతి మాత్రమే అతన్ని కాలం వృధా చేయకుండా రక్షించును. ఈ విధంగా మానవుడు వెంటనే పురోవృద్ధిని సాధించి సకల పాప విముక్తుడగును. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందాకటి శ్లోకానికి మీనింగ్ చెప్తున్నారు అన్నమాట. మనం భక్తి యోగా అనుసరిస్తూ ఉంటాం కదా, వాటిల్లో ఏంటంటే నియమాలు ఉన్నాయి చూసారా, అవి వాటిని మనం కంపల్సరీగా అంగీకరించి చేయాలన్నమాట. అయితే అంటూ కూడా ఏంటంటే మనము ఇక్కడ ధర్మము అని అన్నాం. ఏంటి మన ధర్మం? ఒక ప్రత్యేకమైన వృత్తి ధర్మాన్ని నిర్వహించాలి. మనం మనుషులుగా ఉన్నాము అంటే మన ధర్మం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం, భగవంతుడికి సేవకులము అన్నమాట. అయితే ఒక ఇది చెప్తారనమాట, ఒక శ్లోకంలో ఉంటుంది, సేవ భృత్య అని చెప్తారనమాట. చైతన్య చరితామృతిలో శ్లోకం బైహార్ట్ చేసా కానీ గుర్తు రావట్లే టైంకి. సో అది ఏంటంటే అలాగే తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే గోపీ పద భర్త పద చరణ దాసాను దాసు అండ్ దాసుడు అంటే అలాగా భృత్య అంటే 7 సార్లు వస్తుంది అనమాట అట్లా చెప్పడం. అలాగే దాసాను దాసుడు అంటే కృష్ణుని యొక్క అంటే ఆయనని భర్తగా స్వీకరించిన వాళ్ళు, అంటే ఆ గోపికల యొక్క వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుని యొక్క పాదాలని ఉండి ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ఆ దాసుల యొక్క అలాగా 7 సార్లు వస్తుంది అనమాట. ఆ దాసులకి దాసాను దాసుడిని అవ్వాలి అని చెప్తారనమాట. అది మనం మనం భగవంతుడికి సేవకులమే అన్నమాట. మన కాన్స్టిట్యూషన్ పొజిషన్ మనం ఇది ఏంటంటే మనం దాసులుగా, భగవంతుని యొక్క దాసులుగా, సేవకులుగా ఉండడము అని. అయితే మనం అన్ని కర్మలు అన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకటి మన ధర్మం అంటే ఏంటి అంటే ప్రత్యేకమైన ధర్మం. ఇప్పుడు ఉప్పుకు ఉందనుకోండి, ఉప్పు దాని నేచర్ ఏంటి, ఉప్పుగా ఉంటుంది, అంతే తప్పించి అది తీయగా ఉంటుంది. అలాగే చక్కెర తీయగా ఉంటుంది, అది ఉప్పగా ఉండదు, వేరే రుచిలో ఉండదు. అలాగే నిప్పు యొక్క లక్షణం ఏంటి, దాని లక్షణం ఏంటంటే అది ఎవరు పట్టుకున్నా సరే కాలుస్తుంది. సో అది అన్నమాట వాటి లక్షణం, అదే వాటి ధర్మం. అలాగే మనందరి ధర్మం కూడా ఏంటి అంటే భగవంతుని సేవకులుగా ఉండాలని. సో అలాగా ఉంటూ మనం ఏం చేయాలి, మనం మామూలుగా లైఫ్ వదిలిపెట్టేసి అన్ని వదిలిపెట్టేసి అని కాదు ఇక్కడ కృష్ణ చెప్పేది. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే వదిలేయమని కాదు, మీ కర్మలన్నీ చేస్తూ ఉండండి, చేస్తూ ఎవరి కోసం చేయండి, నా కోసం చెయ్యండి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అలాగా మనము పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం ఏ కర్మనైనా వదిలిపెట్టడం కాదు, అన్ని కూడా కృష్ణ కోసమే చేస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగా చేస్తూ ఉన్నప్పుడుట కృష్ణ ఏం చేస్తారు, మనల్ని రక్షిస్తూ ఉంటారట. ఆయనే రక్షిస్తూ ఉంటారు, ఆయన రక్షిస్తాడు అన్న విశ్వాసం కూడా మనకి ఉండాలన్నమాట. అలా కలిగి ఉండాలి ఒక మానవుడు అని చెప్పేసి చెప్తున్నారు. మనము మృగారి స్టోరీ మనం చెప్పుకున్నాము, అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాము. మృగారి స్టోరీలో కూడా మృగారి ఏమంటారు, నువ్వు హరినామాన్ని పలకమంటున్నావు, ఈ హరినామాన్ని పలుకుతూ ఉంటే నా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు, నా జీవనం ఎలా గడుస్తుంది, ఇదంతా మా తాత ముత్తాతల నుంచి వస్తున్న మా కుల వృత్తి ఇది. ఆ జంతువుల్ని చంపడం, అవి సగం చనిపోయిన తర్వాత వాటిని చూస్తూ ఆనందించడం, తర్వాత అవి చనిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి అమ్మడము చెయ్యడము, అది మా కుల వృత్తి. ఇది వదిలిపెట్టేయమంటున్నావు, ఇది వదిలిపెట్టేస్తే నాకు ఎట్లా వీలవుతుంది తినడానికి, వాటన్నిటికీ ఎట్లా అంటే నువ్వు ఇప్పటి వరకు సంపాదించిన సంపాదన అంతా సరే అందరికి, బ్రాహ్మణులకి, వాళ్ళకి వీళ్ళకి అందరికి దానం చేసేసి నీ భార్యను చూడడం నీ కర్తవ్యం కాబట్టి నీ భార్యను తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడ వెళ్ళి అందరినీ అడుగుతారు, నా పాపంలో పాలు పంచుకుంటారా అంటే నీ పాపంలో మేమందరం పాలు ఎందుకు పంచుకుంటాం, మేమేం పంచుకోమని చెప్తారు. సరే వచ్చేస్తారు, వచ్చి హరినామని చెప్తూ ఉంటారు. హరినామని చెప్తూ ఉంటే ఆయన వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి పాపం ఈయన రోజు కూర్చొని నామని జపిస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చి అన్ని పండ్లు అన్ని ఇస్తూ ఉంటారు అన్నమాట. సరే ఎండకి వానికి తరుస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు అని చెప్పి వాళ్ళకి చిన్న గుడిసెలాగా వేసిస్తారు.
వాళ్ళిద్దరికి సరిపడా అన్నం తీసుకొచ్చి అన్ని రకాలు తీసుకొచ్చి ఇస్తుంటే వాళ్ళిద్దరూ తినగా కూడా ఇంకా ఒక 6-7 తినేటంత ఆహారం మిగులుతున్నారు. సో అప్పుడు చెప్తారు, మీరు ఇంత ఆహారం తీసుకురాకండి నాకు, ఎందుకంటే మా ఇద్దరికే సరిపోతుంది, అదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మా ఇద్దరికి సరిపడా చాలు. అలా భగవంతుడి నామం పలుకుతూ ఉంటే, ఆయన మీద విశ్వాసం ఉంటే స్వయంగా భగవంతుడే ఇచ్చేస్తారు. నర్సి మెహతా అని ఒక స్టోరీ ఉంది, మీకు తెలుసా ఈ స్టోరీ? మనకి రఘునాథ్పురి ప్రభు కూడా పితృపక్షాల టైంలో చెప్పారు. ఎవరికన్నా గుర్తుందా? నాగచంద్రిక మాతాజీ ఉన్నారా మీరు? మాతాజీ తెలుసు మాతాజీ. అదే ఆయన తద్దినం పెట్టడానికి అని చెప్పేసి పాటలు పాడేసేసి వచ్చేటప్పటికి భగవంతుడే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసేసి వెళ్ళిపోతాడు. స్వయంగా ఆయన చేసి వెళ్తాడు. అక్కడ ఆయన కీర్తన చేస్తూ ఉంటాడు, అక్కడ కూర్చొని ఆ నెయ్యి తీసుకురావడానికి వెళ్తాడు. వస్తువులన్నీ తీసుకొని వస్తాడు. స్వచ్ఛమైన నెయ్యి కావాలి అని అంటేనో ఆ నెయ్యి ఇచ్చే వ్యాపారికేమో ఈయన గొంతంటేనో ఈయన పాటలంటే ఇష్టం. నువ్వు మాకు పాట పాడి పెట్టు అని చెప్పేసి చక్కగా అంటే ఈయన పాటలు పాడుతూ ఉంటాడు. టైం అయిపోతుంది. ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు, ఆయనే స్వయంగా వచ్చి మొత్తం రుక్మిణీదేవితో సహా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వంటలు చేయించి చక్కగా ఆయన చేసే కార్యక్రమాలన్నీ పెట్టేస్తే ఆ స్టోరీ ఎంత బాగుంటుందంటే, ఊర్లో వాళ్ళందరూ వీడికే తినడానికి లేదు, ఎలా వస్తారు, ఎలా మిగతా అందరికి పెడతారు అని అనుకుంటాడు. కానీ ఆ వాసనలు ముఖమల చూసిన తర్వాత, ఓహో వీళ్ళు బ్రాహ్మణులందరూ వెళ్తుంటే మేము కూడా వస్తామని ఆడవాళ్ళు కూడా వస్తారు. ఆడవాళ్ళు వస్తే వాళ్ళ ఆవిడకి ఏం చెప్తాడు, వెళ్ళి రూమ్ లో బనారస్ చీరలు ఉన్నాయి కదా అల్మార్లో పెట్టని తీసుకురాని. ఆ చీరలు ఒక ఆవిడకి ఇచ్చేటప్పటికి మిగతా అందరూ వస్తారు చీరలు తీసుకోవడానికి. తర్వాత ఈ బ్రాహ్మణులందరూ కూర్చోడానికి బంగారం పీటలు, బంగారం పళ్ళాల్లో వాళ్ళకి భోజనాలు పెట్టి కావలసినంత దాన ధర్మాలు చేసి పంపిస్తారనమాట. అవన్నీ తీసుకోవడానికి వచ్చి కడుపు నిండా తినేటప్పటికి తలకాయ నుంచి వాళ్ళ చెప్పులు తీసుకోవడానికి కూడా వాళ్ళు వంగలేకుండా ఉంది. సో అంత తిని వెళ్తారనమాట. తర్వాత భగవంతుడి నామం అన్ని చేసుకొని సాయంత్రం అయిపోతుంది, మా ఆవిడ చుడుతుంది అనుకొని వచ్చేటప్పటికి అన్ని చేసి స్వయంగా కృష్ణుడు భగవంతుడు వెళ్ళిపోతాడు అనమాట. అందుకని హం భగవాన్ కే నామ్ పర్ ఔర్ భగవాన్ హమారే నామ్ పర్ అని చెప్తారు మనకి రఘునాథ్పురి ప్రభు ఎప్పుడు. సో ఇది నర్సి మెహతా, ఇది నిజంగా జరిగిన కథ అన్నమాట. సో ఇట్లాగా భగవంతుడు మనందరినీ రక్షిస్తాడు అని ఆ నమ్మకము విశ్వాసం ఏదైతే ఉందో అది తప్పకుండా మన దగ్గర ఉండాలన్నమాట. అలా ఉంటే గనక ఏం చేస్తారంటే మనము కంపల్సరీగా మనం భగవంతుని ధామానికి వెళ్తాం. ఓకే, ఇంకొక శ్లోకం చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఏం చెప్పారు భగవద్గీతలో, సర్వధర్మ ఇదే ఇక్కడ ఇది చెప్పారు. ఇది గీతలో లాస్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పిన ఇదే విషయాన్ని మళ్ళీ శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారనమాట. ఇక్కడ సవై పుంసాపరో ధర్మ సెకండ్ చాప్టర్ లో చెప్తారు. సెకండ్ చాప్టర్ లోనే క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళందరూ అడుగుతూ ఆ తర్వాత ఆన్సర్ చెప్తారు. సవై పుంసాపరో ధర్మ యదో అదోక్షజ అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసిద్ధి. అంటే మనం అంటే ఏం చేయాలట, అహైతుకి ఇలాంటి కోరిక మనకి సొంతమైన కోరికలు లాంటివి లేకుండా భగవంతుడికి మనం ఏం చేయాలటంటే సేవ అనేది చెయ్యాలి అని చెప్తున్నారు. అలా చేస్తే గనక ఏంటంటే కంపల్సరిగా మనం భగవంతుని ధామానికి వెళ్తాం అన్నమాట. పరోధర్మ, మన ధర్మం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ కూడా పరోధర్మ అహేతుకి సవై పుంస పరోధర్మ. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సేవ చేయడం ఒక్కటే మన ధర్మం అన్నమాట. సో అలాగా చెయ్యాలి అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో కూడా ఒక శ్లోకం చెప్తారు. సో ఇట్లాగా ఏంటిటా మనము శ్రద్ధ నమ్మకము అవన్నీ ఉంచుకొని మనం చేస్తూ కృష్ణ నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం ఉండాలట. అలా ఉంటూ మనం చేసే కర్మలు గాని అవి చేస్తూ ఆయనను శరణ పొందితేట కంపల్సరిగా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ పని చేయకుండా మనం కాలాన్ని వృధా చేస్తున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇది చాలా సులభమైనది అని చెప్తున్నారు. ఇప్పుడు భక్తి చేయడం కష్టము ఇది అనుకుంటారు చూసారా, ఇది భగవద్గీతలో ఇక్కడ చెప్పారు చూడండి. సులభమైన కృష్ణ శరణాగతి మాత్రమే మనల్ని కాలాన్ని వృధా చేయకుండా కాపాడుతుంది. కాబట్టి కృష్ణ శరణాగతి పొందడము చాలా ఈజీ అని కృష్ణుని మనం అర్థం చేసుకొని ఎలా ఉన్నారు నిన్న తెలుసుకున్నాం. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా చాలా చోట్ల చెప్పారు. అలా తెలుసుకొని అలాంటి ఆయన్ని మనం శరణ పొందాలని, టైం వేస్ట్ చేయకుండా చెయ్యాలని. అలాగ చేయడం మూలంగా ఏంటంటే మనం వెంటనే మన భక్తిలో పురోగతి చెంది ఆ పాపాలన్నింటి విముక్తులము అవుతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. చదవనా మాతాజీ? ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ.
చదవండి. మనిషి సుందరమైన కృష్ణ రూపానికి తప్ప ఆకర్షితుడు కావాలి. సర్వాకర్షకుడు అయిన కారణంగానే అతని పేరు కృష్ణుడు అయ్యింది. శ్రీకృష్ణుని సుందరమైన సర్వ బల సంపన్నమైన సర్వశక్తిమంతమైన శ్రీకృష్ణ రూపముచే ఆకర్షితుడైన వాడు భాగ్యవంతుడు. ఆధ్యాత్మిక వాదులు నానా రకములుగా ఉన్నారు. వారిలో కొందరు నిరాకార బ్రహ్మ దర్శనానికి ఆకర్షితులవుతారు, కొందరు పరమాత్మ రూపానికి ఆకర్షితులవుతారు. కానీ భగవంతుని స్వీయ రూపానికి ఆకర్షితుడైన వాడు ముఖ్యంగా స్వయంగా శ్రీకృష్ణుని రూపంలో దేవుని పట్ల ఆకర్షితుడైన వారు అత్యంత పరిపూర్ణ ఆధ్యాత్మికవాది. ఇంకొక రకంగా చెప్పాలంటే పూర్ణ భావనలో కృష్ణ సేవ అనేది రహస్యతమైన జ్ఞానము. అదే పూర్తి భగవద్గీత యొక్క సారాంశము. కర్మయోగులు, జ్ఞానులు, యోగులు, భక్తులు అందరూ కూడా ఆధ్యాత్మిక వాదాలనే పిలువబడతారు. కానీ విశుద్ధమైన భక్తుడైన వాడు వారందరిలోనూ ఉత్తముడు. మా శుచః, భయపడకుము, సంకోచించకు, చింతించకు అని ఇక్కడ ఉపయోగించబడిన వదన సముదాయము ప్రధానమైనది. అన్ని రకములైన ధర్మాలను విడిచి కేవలము శ్రీకృష్ణున్నే శరణు వేడుము. ఎట్లానని మనిషి కలవరపడే అవకాశం ఉన్నది, కానీ ఆ చింత వ్యర్థమైనది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూసారా. చాలా మంది ఉన్నారు. భగవంతుడి యొక్క అత్యంత సుందరమైన రూపం, ఆ రూపాన్ని మనం ధ్యానం చేయాలి. ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన రూపానికి ఆయన నామానికి డిఫరెన్స్ ఏం లేదన్నమాట. కలియుగంలో మనం ఏంటంటే అందరం భగవంతుడి నామాన్ని జపం చేయాలి అన్నమాట. సో అలాంటి నామానికి భగవంతుడికి డిఫరెన్స్ లేదు. ఆ నామాన్ని మనం జపం చేస్తూ ఉంటేట ఆ సుందర మూర్తి విగ్రహ రూపము మనకి హృదయంలో కనిపిస్తూ ఉంటుందని చెప్తున్నారు. ఎలా అయితే నారదుడు, మనం భాగవతంలో చదువుకుంటున్నాం, నారదుడికి ధ్యానం చేస్తుంటేనే, ఆ నామం పెట్టి ధ్యానం చేస్తుంటేనే భగవంతుడు ఆయనకి హృదయంలో కనిపించాడు. అలాగే ధ్రువుడు కూడా ఏం చేశాడు, 6 నెలలు అంటే 3 నెలలు అన్నం మానేశాడు, తర్వాత ఆకులు మాత్రమే తిని బతికేవాడు. తర్వాత 4 నెలల్లో 3 రోజులకు ఒకసారి తింటూ, 6 రోజులకు ఒకసారి తింటూ, 9 రోజులకు ఒకసారి తింటూ, 12 రోజులకు ఒకసారి ఏం చేశాడట, మొత్తం గాలి పీల్చడం కూడా మానేశాడు. గాలి కూడా పీల్చడం మానేసి ఒంటికాల మీద నుంచొని భగవంతుడి నామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడట. అలా చేస్తూ ఉండేటప్పటికీ భగవంతుడు ఆయన స్వయంగా దర్శనమిచ్చాడు ధ్రువుడికి కూడా. సో అట్లాగే ఏంటంటే ఆయన సుందరమైన రూపాన్ని మనం చూసుకొని మనం చెయ్యాలి అంటే ధ్రువుడు కూడా ఏంటంటే దేనితోటి చేసినా సరే, అంటే రాయితోటి, మట్టితోటి, ఇసుకతోటి, బంగారం, వెండి, ఏ లోహంతో చేసినా, దేనితో చేసినా భగవంతుడి విగ్రహమే అన్నమాట. అలాగా మట్టితోటి చేసి పెట్టుకొని ఆ దేవుడికి రోజు తను ఆఫర్ చేసి సేవ చేసి తర్వాత తను కూడా తీసుకొని జపం చేస్తూ అంటే ధ్యానంలో ఉంటూ ఉండేవాడట 6 నెలలు. తర్వాత చివరికి అతను చేస్తున్న తీవ్రమైన తపస్సు, ఆ చిన్న బాలుడు చేస్తున్న తీవ్రమైన తపస్సుకి దేవీ దేవతలు ముల్లోకాళ్ళు గడగడలాడిపోయినాయి. వచ్చి ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు మీరు ఆయనకి దర్శనం ఇవ్వండి, మేము భరించలేకుండా ఉన్నాము ఆయన తపస్సు యొక్క తీవ్రతని అని అంటే ఇప్పుడు స్వయంగా భగవంతుడు వస్తాడన్నమాట. ఆ వచ్చినా కూడా ఏంటంటే ధ్రువుడి యొక్క హృదయంలోకి వస్తారట. హృదయంలో కనిపించేటప్పటికీ ఒక్కసారిగా ఉన్నట్టుండి శరీరం బరువెక్కినట్టు అయిపోయిందట. అయిపోయేటప్పటికి నా శరీరం ఇంత బరువెక్కింది కదా, అంటే నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు. తర్వాత భగవంతుడు కనిపించాడట. అయితే అనిపించి కళ్ళు తెరిచి, అయ్యో ఇప్పుడే కదా నా హృదయంలో ఉన్నట్టుగా కనిపించాడు, లేడు అనుకొని కళ్ళు తెరిచేటప్పటికి ఆ విగ్రహం ఎదురుకుండా నుంచొని ఉంటాడట భగవంతుడు. సో అట్లాగా ఏంటంటే ధ్యానం, భగవంతుడి యొక్క నామాన్ని, ఆ సుందరమైన రూపాన్ని ధ్యానం చేస్తూ మనం ఆయన నామాన్ని పలుకుతూ ఉండాలని. చాలా మంది ఏం చేస్తారు, మాయావాదులందరూ నిరాకార బ్రహ్మాన్ని, భగవంతుడికి ఇంత మంచి ఆకారం, ఇంత రూపం ఉంది, ఇంత ఏమన్నారు అందమైన ఆకారాన్ని కాకుండా నిరాకార బ్రహ్మాన్ని, దాని యందు ఆసక్తులై ఉంటారు అని చెప్పేసి వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు. సో ఏది ఏమైనా సరే భగవంతుడి యొక్క ఆ రూపం ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అందరం అలాగే చేయాలి. ఆయన రూపాన్ని ధ్యానిస్తూ నామాన్ని ధ్యానం చేయాలి. ఇలా కర్మయోగులు, జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు ఇలాంటి వాళ్ళందరూ చాలానే ఉంటారు. కానీ అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే భక్తి యోగం అనేది టాప్ మోస్ట్. భక్తి యోగా ఎప్పుడైతే చేస్తున్నామో కర్మయోగము, ధ్యాన యోగము, ధ్యాన యోగం ఈ 3 కూడా వాటిలోకి వచ్చేస్తాయి అన్నమాట. కర్మయోగం ఎలా వస్తుందంటే మనం భగవంతుని కోసం ఏదన్నా పని చేస్తామనుకోండి, అది భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి అది కర్మయోగం. అలాగే ధ్యాన యోగం, భగవంతుని రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటాను చూసారా, అది ధ్యాన యోగం. జ్ఞానయోగం, భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట.
ఆయనకి ఏది ఇష్టమో, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాం కదా, అది జ్ఞానం. భగవంతుడి గురించిన జ్ఞానం తెలుసుకోవాలన్నమాట. సో ఇలాగ చేస్తూ ఉంటేట మనము భగవంతుణ్ణి చేరుకుంటాము అని. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, మా శుచహ అని. అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ వర్డ్ అదే చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మా మోక్ష ఇష్యామి మా శుచహ. నువ్వు విచారించకు అని చెప్తున్నారు. నువ్వు భయపడకు, విచారించకు, చింతించకు. ఇవన్నీ చేశావు, కానీ నేను అవుతుందా లేదా అనే సందేహం కొంచెం కూడా అవసరం లేదనమాట నీకు. సో నేను ఉన్నాను, రక్షిస్తాను అని కృష్ణుడు చెప్తాడు. కానీ చాలా మంది ఏమంటారంటే అన్ని ధర్మాలు వదిలేయమన్నారు. మన ధర్మం అంటే మన ఇల్లు ఆకిలి చూసుకోవద్దా, పెళ్ళం పిల్లలు చూసుకోవద్దా, అవన్నీ వదిలేసేసి శరణ పొందడమా అని కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా మనం చేసే కర్మ భగవంతుడి కోసం చేయాలి. మనకి కావాల్సిన జ్ఞానం భగవంతుడి గురించి జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే మనం చేసే ధ్యానం భగవంతుడి గురించి చేస్తూ ఆయనకి భక్తియుత సేవ మనం చేస్తూ ఉండి భగవంతుడిని మనం చేరుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఇలాంటి విషయాలు మనం నా ధర్మాలన్నీ వదిలిపెట్టేయాలి అని మనం చింత చేయాల్సిన అవసరం లేదు అని ఈ శ్లోకం చెప్తున్నారు. కాబట్టి మన ధర్మం ఏంటి అంటే భగవంతుని యొక్క సేవకులు ఏం చేస్తారు, భగవంతుడికి సేవ చేస్తారు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత భగవద్గీతలో ఈ ముగింపుదన్నమాట. ఇది చెప్పిన తర్వాత అన్ని రకాలైన ధర్మాలని విడిచిపెట్టి కృష్ణుడిని శరణు పొందాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఎవరి కోసం చెప్తున్నారు కృష్ణుడు అంటే గనక మనందరినీ ఉద్దేశించి అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. ఇది మొత్తం సర్వం ప్రపంచానికి అందరికీ కావాలి కదా, అందరి జీవులకి కావాలి అని. అయితే మానవుడు ఏంటంటే మన సొంతగా తన స్వీయ సంరక్షణ గురించి కానీ లేదా ఇతరుల రక్షణ గురించి కానీ ఆందోళన విడిచిపెట్టి, అంటే నన్ను ఎవరు రక్షిస్తారు, నా ఇంట్లో వాళ్ళని, నా పిల్లల్ని, మా తర్వాత వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు అనేది డౌట్ అన్ని పెట్టుకోకుండా వదిలిపెట్టేసి కృష్ణుడిని విశ్వాసంతో మంచి మనసుతోటి మనం చేసే మంచి కర్మలతోటి శ్రీకృష్ణుడిని శరణు పొందాలి అని చెప్తున్నారు. ఆ విశ్వాసం ఎట్లా ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, పూర్తి విశ్వాసం ఉండాలన్నమాట. ఇదిగో నేను చేశాను, నాకు రిజల్ట్ వస్తుందా రాదా అనేది కాదనమాట. అయితే అందరినీ ప్రతి వాళ్ళని రక్షిస్తాడనమాట భగవంతుడు. అలా నమ్మకం అనేది మనకి ఉండాలి అని ఉన్న తర్వాత మనము భగవంతుడిని శరణు పొందాలి. అలా చేయడం మూలంగా మనం సర్వ పాపాల నుండి రక్షించబడతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? హరిబో ఏమైనా డౌట్ ఉందా ఎక్కడన్నా? లేదు మాతాజీ. సరే, తర్వాత మాతాజీ 9వ అధ్యాయంలో కూడా పరమ గుహ్య జ్ఞానం అని చెప్పాడు కదా, ఇక్కడ కూడా యం విధం పరం గుహ్యం భక్తేశ్వాభి ధ్యానతి అంటే ఇక్కడ కూడా మన ధర్మం గురించి ఆ గుహ్య జ్ఞానం అనుకోవాలి మాతాజీ. ఇది ఏంటంటే మిగతా 17 చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సారాంశం అన్నమాట ఇక్కడ చెప్పేది. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, 9వ చాప్టర్ లో కూడా చెప్పారు, సేమ్ శ్లోకాలు ఉన్నాయని చెప్పాను కదా. అక్కడ ప్రామిస్ చేస్తా అనమాట, నీకు ఆల్రెడీ నేను అన్ని చెప్పాను, నీవు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, కానీ నువ్వు అది చేసే ముందు నేనేం చెప్తున్నాను, ఈ సారాంశాన్ని చెప్తున్నాను అని ఈ 2 శ్లోకాల్లో చెప్పారనమాట కృష్ణ. సరేనా? ఓకే మాతాజీ, ఓకే. చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆ శ్లోకంతో అయిపోయింది. శ్రవణ గీతలో మొత్తం అన్ని ఏం చెప్పారు, వాటి సారాంశము అన్ని చెప్పేసిన తర్వాత, ఇవన్నీ చెప్పిన తర్వాత భగవద్గీత యొక్క మహిమ గురించి చెప్తున్నారు అనమాట. అంటే భగవద్గీత చదవడం వల్ల, దాన్ని వినడం వల్ల కలిగే ఫలితం ఏంటి. మాతాజీ ఇన్ని రోజులు మీరు భగవద్గీత చెప్పారు, వినండి అన్నారు, కూర్చున్నాము, విన్నాము, దీని వల్ల మాకు లాభం ఏంటి అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇక్కడ స్వయంగా కృష్ణనే చెప్తున్నారు అనమాట. దాని ఫలితం ఏంటి అంటే ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు. అదే 67, 68 శ్లోకము. అక్కడ 67 లేదు సార్, 67 కూడా చెప్తాను. భగవద్గీత అధ్యయనము బోధన యొక్క మహిమ అన్నమాట. 67 శ్లోకంలో ఏం చెప్తారంటే, ఎలాంటి వాళ్ళకి భగవద్గీత అనేది చెప్పకూడదు. ఇప్పుడు మనందరం ప్రీచర్స్ అవుతాము, మనందరం వెళ్ళి అందరినీ కృష్ణ కాన్షియస్ లోకి రావాలి అన్నప్పుడు ఏం చెప్తాము, భగవద్గీత చదవండనో వినండనో చెప్తాం. కానీ ఎలాంటి వాళ్ళకి చెప్పాలి అనేది, ఎలాంటి వాళ్ళకి చెప్పకూడదు అని కృష్ణ ఇక్కడ చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. అయితే ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి చెప్పకూడదు.
సరేనా? రెండవది, భక్తులు కాని వాళ్ళకి చెప్పకూడదు. అట్లీస్ట్ కొంచెం కాకపోతే కొంచెమన్నా భగవంతుడు భక్తి ఉంది, నమస్కారం చేస్తారు అలాంటి వాళ్ళకి చెప్పండి. అసలు వాళ్ళు వితండ్రవాదం చేస్తూ దేవుడే లేడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి చెప్పకండి. వాళ్ళని అభక్తులు అంటారనమాట. అలాగే భక్తియుత సేవలో ఉండని వారికి, అంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్తాను, పూలు కట్టమని చెప్తాను అనుకోండి, ఎవరికి అని అంటే నీ దేవుడికి అంటే పక్కన పడేసి వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పకండి. ఏదైనా సరే భగవంతుని యొక్క కథలను కానీ ఏదన్నా సరే వినడంలో ఆసక్తి చూపించే వాళ్ళకి చెప్పండి. విన్న తర్వాత దాని గురించి ఆ ఎడ్డేతనం అని చెప్తారు చూసారా, వాళ్ళు ఏదో రకంగా ఆహా ఇదా అదా అని, లేకపోతే నిజంగానా నువ్వు చెప్పావా కృష్ణుడు చిన్న వేలి మీద ఎత్తాడా 6 ఏళ్ల పిల్లాడు గోవర్ధనగిరి, అదంతా ట్రాష్ అన్ని మాట్లాడుతుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి చెప్పకండి. అలాగే కృష్ణుడు అంటే అసూయ పడే వాళ్ళకి అస్సలు చెప్పద్దు. ఈ 4 రకాల వాళ్ళకి భగవద్గీత చెప్పద్దు అని చెప్తున్నారు స్వయంగా కృష్ణుడు. సరే, ఈ భగవద్గీత చదవడం వల్ల వినడం వల్ల ప్రయోజనాలు ఏంటి అని 68, 69 ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇది ఉన్నది చదువుదాం. ఓకే. యైదం పరమం గుహ్యం మద్భక్తి స్వాభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఎవరన్నా చదువుతారా? రాలే మాతాజీ, ఆ శ్లోకం రాలే పైకి. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఇంకెవరన్నా చదువుతారా? రాలే మాతాజీ, నాకు కొంచెం మీరు పైకి 69 కదా మాతాజీ? 68. యం విదం పరం గుహ్యం మద్భక్తేష్వాభి ధ్యానతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయాః. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇంకెవరైనా చదవాలా మాతాజీ? ఇది చదవాలా? ఉండండి. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయాః. హరే కృష్ణ మాతాజీ. అనువాదం చదివేయండి ఎవరైనా. అనువాదం అనువాదం. ఈ పరమ రహస్యమును శ్రీల ప్రభుపాదులు రచించినది. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. హరే కృష్ణ. మాతాజీ చదవండి, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవను. చదవండి. భాష్యం. అభక్తులు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగాహన చేసుకొనలేరు కనుక సాధారణంగా భక్తుల మధ్య భగవద్గీతను చర్చింపవలనని ఆదేశింపబడెను. శ్రీకృష్ణ భగవానుని మరియు భగవద్గీతను యథాతథంగా అంగీకరించని వ్యక్తులు తమ ఇచ్ఛానుసారము భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నించి అపరాధులు కాకూడదు. శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికే భగవద్గీతను వివరించవలెను. ఈ చర్చనీయ విషయము తాత్విక భావకల్పన పరులకు కాకుండా కేవలం భక్తులకు మాత్రమే సంబంధించినది. భగవద్గీతను యథాతథముగా హృదయపూర్వకంగా శ్రద్ధతో వివరించేవాడు భక్తి యొక్క కర్మలలో పురోగమించి శుద్ధమైన భక్తితో కూడిన జీవన స్థితిని పొందగలరు. అట్టి శుద్ధ భక్తికి ఫలితముగా మానవుడు భగవద్ధామం తప్పక తిరిగి చేరగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎవరైతే భగవద్గీత చెప్తారో వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. వాళ్ళు ఏం పొందుతారట అంటే, వాళ్ళు ఏం చేస్తారట, భగవంతుని యొక్క శుద్ధ భక్తి సేవలో వాళ్ళు ఉండి ఉంటారట, చివరికి భగవంతుని చేరుతారు అని చెప్తున్నారు. ఇది ఎవరైతే భగవద్గీత ఇంకొకళ్ళకి బోధిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ శ్లోకం కూడా ఉందన్నమాట. భగవద్గీత చెప్పే వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేది 68, 69 లో చెప్పారు. 69 శ్లోకం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యా ప్రియతరో భువిః. మాతాజీ అనువాదం చదివేయండి. ఫినిష్ చేసేద్దాం ఇవాళ. అనువాదం మాతాజీ. అతను కంటెను మిక్కిలి ప్రియమైన సేవకుడు నాకు ఈ ప్రపంచములో లేడు. అతనికి మించిన మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొకడు ఉండబోడు. సూపర్. వాళ్ళు ఏం చేయాల, వాళ్ళు ఏంటిట, ఎవరైతే
ఈ భగవంతుని సేవలో ఉంటూ ఈ భగవద్గీతను అందరికీ పంచిపెడుతూ ఉంటారో, బోధిస్తూ ఉంటారో, అలాంటి గొప్ప ప్రియమైన సేవకుడు ఇంకొకళ్ళు ఉండరట ఈ ప్రపంచంలోనే లేడు అని. అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు. మనం 12th చాప్టర్ లో కూడా చూసుకుంటే భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు అని చెప్పారు. కానీ ఈ ప్రపంచంలోనే ఇంతకంటే మించిన ప్రియమైన వాడు ఇంకొకళ్ళు ఉండరట భగవంతుడికి. కాబట్టి ఏంటంటే అందరూ భగవద్గీత చదవండి, తర్వాత మీరు అందరికీ బోధిస్తూ ఉండండి అని. తర్వాత 70లో చెప్తున్నారు అనమాట భగవద్గీత. ఇప్పుడు టీచర్స్ కోసం చెప్పారు, తర్వాత స్టూడెంట్స్ కోసం. అయితే విన్న వాళ్ళకి ఏం లాభం? మేమందరం కూర్చొని విన్నాం కదా, మనందరికి ఏం లాభం అని అంటే ఈ యత్రయోగేశ్వర కృష్ణ లాస్ట్ లో చదువుదాం, వచ్చే వారం చదువుతున్నాం వీలైతే. చాలా పెద్దగా ఉంది శ్లోకం, ఇది చెప్పి ఫినిష్ చేస్తారు. స్టూడెంట్స్ ఏంటిట అంటే తను శ్రద్ధ కలవాడు. ఇది 70th శ్లోకంలో చెప్పారనమాట, ఇది చెప్తాను. ఏంటిట? ఈ పవిత్రమైన సంవాదాన్ని శ్రద్ధతో అధ్యయనం చేయవాడు జ్ఞాన యజ్ఞం నన్ను పూజించిన వాడగుడని నేను ప్రకటిస్తున్నాను. ఎవరైతే వింటూ ఉంటారు చూసారా, వాళ్ళందరూ జ్ఞాన యజ్ఞాన్ని చేసినట్టుగా అని చెప్పేసి నేను చెప్తున్నాను అని భగవంతుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు అన్నమాట. ఇది ఫర్ స్టూడెంట్స్ అని. ఇంకా ఏంటి చెప్తున్నారు? ఎవరెవరికి చెప్పాలట? ఆ భగవద్గీత శ్రవణం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే శ్రద్ధను, అసూయ రాహిత్యంను కూడి శ్రవణము చేసేవాడు కూడా అలాగా అసూయ ఉండి శ్రద్ధతో చేస్తున్నా సరే వాళ్ళు ఏంటట సర్వ పాపముల నుండి విముక్తుడై పుణ్యాత్ములు నివసించే పుణ్యలోకాలకి వెళ్తారట. ఎవరైతే ఈ శ్రవణం చేస్తారో భగవద్గీతని వాళ్ళు వెళ్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే అసూయ రాహిత్యము అని అంటే ఎవరి యందు అసూయ అంటే భగవంతుడి యందు అసూయ ఉండకూడదు అనమాట. ఎలా అయితే శిశుపాలుడు, కంసుడు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు, విచారిస్తున్నారు, చింతన చేస్తున్నారు. కానీ భగవంతుని యొక్క భక్తులు ఎలా చేస్తున్నారు? నారదుడు గాని, అంబరీషుడు గాని ఇలాగ భగవంతుని యొక్క భక్తులు ఎలా భగవంతుడిని చింతన చేస్తున్నారో అలా చెయ్యట్లేదు అనమాట. వీళ్ళు అసూయతోటి ఉంది. కాబట్టి ఎవరైతే శ్రద్ధతోటి అసూయ లేకుండా ఈ శ్రవణాన్ని చేస్తారో, భగవద్గీతని శ్రవణం చేస్తారో, జస్ట్ వినడం మూలంగానే వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయట. నశించిపోయి వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని ఈ శ్లోకంలో 71లో చెప్తున్నారు. ఇది 70 ఏంటంటే స్టూడెంట్స్ కోసం అన్నమాట. అయితే సరే, ఇవన్నీ చదివిన తర్వాత ఇప్పుడు విన్నాడు కదా ఎవరు? అర్జునుడు అన్ని విన్నాడు, ఇంత ఏకాగ్రతతోటి విన్నాడు. కాబట్టి అర్జున, ఎవరైతే ఈ ఏకాగ్రతతోటి మనస్సుని దాని మీద నిలబడి శ్రవణం చేస్తారో వాళ్ళు అలాగా ఉంటారు అని. ఇప్పుడు నువ్వు అలా శ్రవణం చేసావు కదా, నీకు మోహము అన్ని పోయినాయా? అయిందా? నువ్వు వాళ్ళందరి మీద అంటే యుద్ధంలో నీ బావలు, మామలు, గురువులు, తాత వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ మొహం అంతా పోయిందా యుద్ధం చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగిన దానికి అర్జునుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నా మోహం అంతా నశించిపోయింది, నీ కృప వల్ల నాకు నా బుద్ధి అనేది వచ్చింది, నేను ఏం చెయ్యాలి అని స్థిర చిత్తంతో ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి సందేహము లేదు అని చెప్తున్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? కార్పణ్య దోష ఉపకృత్ స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్చేయ సాన్నిశ్చితం రూపన్నే శిష్యస్తేహం స్వాభిమాం ప్రపన్నం అని చెప్పారు. అంటే నేను కార్పణ్య దోషాలతోటి నేను ఉండిపోయినాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు? నా మోహాన్ని తొలగిస్తూ నన్ను నీ శిష్యుడిగా తీసుకొని నాకు మార్గాన్ని చూపించు అని ప్రార్థించాడు. ఇప్పుడు ఆ మోహం అంతా తొలగిపోయింది, నేను ఏం చెయ్యాలి అన్న పని మీద నేను స్థిర చిత్తున్నై ఉన్నాను. నువ్వు చెప్పిన ఆజ్ఞానుసారం నేను ప్రవర్తించడానికి, చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? కరిష్యే వచనం తవ. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యని చెప్పాడు కృష్ణ. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏది చెప్పితే నేను అదే చేస్తాను అని. అదే నిజమైన శిష్యుడి యొక్క గొప్ప లక్షణం అన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత అర్జునుడు యుద్ధానికి ఉపక్రమిస్తాడు. తర్వాత సంజయ లాస్ట్ వర్స్ లో చెప్తున్నాడు అనమాట. ఈ లాస్ట్ వర్స్ లో సంజయ్ ఏమేమి చెప్తాడు అనేది మనం నెక్స్ట్ వీక్ చెప్పుకోండి. చాలా మంచి మంచి విషయాలు చెప్తాడు. ఇక్కడ ఏం చెప్పారు ఏంటి అని, అసలు తనకి ఎలాగా ఈ దివ్య జ్ఞానం అనేది అక్కడ చూస్తూ ఆ జ్ఞానం ఎలా వచ్చింది అనేది ఎవరు చెప్తారు? సంజయుడు చెప్తాడు అనమాట. వ్యాస భగవానుడి ద్వారా
వచ్చింది అని చెప్పేసి, అందుకోసమే తను చూడగలుగుతున్నానని, అక్కడ ఏది జరుగుతుందో అదంతా దివ్య వీటితోటి చూడగలుగుతున్నాను అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని వ్యాసుడు ప్రసాదించాడని చెప్తాం. సో అది దాంతో మనం భగవద్గీత ఫినిష్ చేసుకుంటాము. ఇప్పటి వరకు మీకు ఎవరికన్నా ఏమన్నా అర్థం కాలేదు అంటే చెప్పండి, మళ్ళీ మనం వెనకెళ్ళి చదువు. ఎక్కడ అర్థం కాకపోయినా సరే. అది ఇది ఫస్ట్ లో మీరు 6 ధర్మాల గురించి చెప్పారు, అయ్యో ఒకసారి చెప్పరా మాతాజీ? ఏంటి మాతాజీ? 6 ధర్మాల గురించి చెప్పారు కదా ఫస్ట్, అయ్యో ఒకసారి చెప్పరా? ఆ ధర్మాలు ఇక్కడ పర్వట్లో ఉంది, కొంచెము మనం షడ్విధ శరణాగతి. శరణాగతిలోనే ఇక్కడ ఏంటి చెప్తున్నారు? భగవంతుడి గురించిన జ్ఞానం తెలుసుకుంటాం కదా, అది పరమాత్మ జ్ఞానం. అయితే మామూలుగా ఏంటంటే మనకి వివిధ రకాలైన ఆశ్రమాలు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మం ఉంది, తర్వాత వర్ణ ధర్మం ఒకటి, ఆశ్రమ ధర్మం. ఇన్ని 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఆ రెండింటికి సంబంధించింది ధర్మ జ్ఞానం. అంటే ధర్మాన్ని అంటే ధర్మంగా ఎలా పరిపాలించాలనో అవి. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు కదా, అదొకటి. తర్వాత సన్యాసాశ్రమంకి జ్ఞానం. ఏంటంటే సన్యాసాశ్రమం, ఒకళ్ళు ఎవరైనా సన్యాసం తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉండాలి అనేదన్నమాట. మనం చైతన్య చరితామృత చదువుతున్నాము. చైతన్య మహాప్రభు ఎలా ఉన్నారు, సన్యాస ధర్మం అంటే ఎట్లా పాటించాలని. ఆడవాళ్ళ పేరు కూడా వినడానికి ఆయన ధర్మాన్ని కోల్పోతామని అలాగుంటారు. మీకు గుర్తుందా? ఎవరు అడిగింది మనం ఇప్పుడు? మాతాజీ, విజయ మాతాజీగా వేమూరి భవాని మాతాజీ. మీరు వస్తారా చైతన్య చరితామృత క్లాస్ కి వస్తుంటారా మీరు? సో అక్కడ మాతాజీ కంటిన్యూ లేదు. అందులో ఏం చెప్తారంటే మహాప్రభు పూర్తి భావనలోకి వెళ్ళిపోతారు, రాధారాణి మూడులోకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక ఆవిడెవరో గీత గోవిందం పాడుతూ ఉంటుంది. గీత గోవిందం అంటే మహాప్రభుకి ఎంత ప్రాణం అంటే, ఇప్పుడు జగన్నాథ టెంపుల్ లో కూడా గీత గోవిందంతో చేసింది రాత్రి, అది పాడిన తర్వాత క్లోజ్ చేస్తారనమాట. సో అది కూడా 2 గంటల టైం వరకు, ఎందుకు దేవి దేవతలు వస్తారని చెప్పేసి అది క్లోజ్ చేస్తారు. సో అట్లాగే ఏంటంటే గీత గోవిందం అంటే భగవంతుడికి చాలా ఇష్టం. అలాగే మహాప్రభు ఇప్పుడు స్వయంగా కృష్ణ కదా, అలాగా పాడుతూ ఉంటే ఒక ఆడావిడ ఎవరో పాడుతూ ఉంటే ఆవిడ వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు గోవిందుడు మహాప్రభు యొక్క నిత్య సహచరుడు అనమాట. అతను మహాప్రభు వెనకాలే ఉంటూ ఉంటాడు. అతను వెళ్ళి మహాప్రభుని లాక్కొని వస్తాడు అనమాట. వచ్చినప్పుడు మహాప్రభు చెప్తారు, అయ్యో నేను ఎంత తప్పు చేయబోయాను, అలాగా అమ్మాయి వెనకాల వెళ్ళిపోతూ ఉన్నాను, నేను ఒక సన్యాసిని ఉండి ఎట్లా ఉండాలి అని. అంటే ఆ రాధారాణి భావనలోకి వచ్చేటప్పటికి మహాప్రభుకి ఏం చేస్తున్నారు అని కూడా తెలియదు అనమాట. అలాగే సన్యాసంగా తీసుకొని ఉంటే ఎలాంటి ధర్మాలు ఆచరించాలి అది అన్నమాట. తర్వాత అనాసక్తి జ్ఞానం. వేటి మీద అనాసక్తి ఉండాలి అంటే కృష్ణుడితోటి సంబంధం లేని వాటి మీద అనాసక్తి ఉండాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక శ్లోకం చదువుకున్నాము, హరిభక్త విలాసంలో ప్రాతికూలస్య వర్జనం అన్నారు. అంటే కృష్ణ భక్తికి ఏదైతే ప్రాతికూల్యం అనుకూలంగా ఉండదో వాటిని వర్జించాలన్నమాట. వాటన్నిటి మీద అనాసక్తి ఉండాలి, ఆ అనాసక్తి జ్ఞానం. అలాగే ఇంద్రియ నిగ్రహం. మన ఇంద్రియాలన్నిటి పట్ల మనము నిగ్రహం కలిగి ఉండాలి. లేకపోతే గనక ఎలా ఉంటామో మనకే తెలియదు. ఆ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని సేవలో ఉపయోగించాలన్నమాట. అలాగా ఉంటూ ఉండాలని ఇవన్నీ వివిధ రకాలైన జ్ఞానాలు ధర్మ విధానాల్లో వివరించి పట్టి చెప్పిబడి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని మనం ఫాలో అవుతూ ఉండాలి అని చెప్తున్నారు. అదే నిజమైన ధర్మము. ఆ విధానాలు ఏంటి అని. అసలు నిజంగా మన ధర్మం ఏంటంటే భగవంతుని యొక్క సేవ. కాబట్టి సేవ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం సేవలో ఉంటామో ఆ ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అనాసక్తి అంటే భౌతికమైన విషయాల పట్ల వాటన్నిటి పట్ల అనాసక్తి ఉంటుంది. ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్న మనం గృహస్థగా ఉంటూ కూడా సన్యాసాశ్రమంలో ఉంటున్నట్టే లెక్క అన్నమాట. అయితే మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే తెలుసా, కృష్ణ భక్తులు సన్యాసులు అని. ఎందుకు అంటే వాళ్ళతోటి లీగలీ వెడెడ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఉంటూ ఉంటారట. ధర్మపత్ని భర్త వాళ్ళతోటే ఉంటూ ఉంటారట. అలా ఉంటున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వేరే విధంగా పోరు కాబట్టి అది బ్రహ్మచర్యంతో ఇది అని చెప్పేసి వాళ్ళు సన్యాస ధర్మాన్ని పాటిస్తున్నట్టు లెక్కట. కాబట్టి కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. అందుకని అలాగా చేస్తూ ఉంటాము అన్నమాట. సో అలాగా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించరు. ఓకే మాతాజీ.
ఇంకెవరికన్నా డౌట్ ఉందా? హరి బోల్. సరే, మనం నెక్స్ట్ మండే ఆ కొంచెం ఏదైతే ఉందో సంజయుడు చెప్పిన సంభాషణ ఏదైతే ఉందో ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఆ సంభాషణ ఏదైతే ఉందో 3-4 శ్లోకాల్లో ఉంది. తర్వాత లాస్ట్ శ్లోకం ఏదైతే ఉందో ఏంటది? లాస్ట్ శ్లోకం గుర్తుందా ఎవరికన్నా? యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతే. ఆ శ్లోకం కూడా చదువుకుందాము, అది నేర్చుకొని. అది 3 సార్లు కూడా చదవమంటారు కదా మాతాజీ, దానికి కూడా ఏందని చెప్తారా? చెప్తా, ఆ రోజు చెప్పినప్పుడు చెప్తా. ఓకే. అది చెప్పినప్పుడు అది చదివితే ఏంటి, ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉన్నారో ఏమేమి లభిస్తుంది, ఓకేనా? అది చెప్పుకుందాము. దాంతో మనం భగవద్గీత ఫినిష్ చేసుకుంటాం. వచ్చే వారం ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేస్తున్నాము. వీలైతే నెక్స్ట్ వీక్ నుంచే కంటిన్యూ చేద్దాము. వీక్ ఫ్రైడే వరకు కంటిన్యూ చేద్దాం, సరేనా? ఏంటి కంటిన్యూ చేస్తారు మాతాజీ? ఫ్రైడే వరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. అది చెప్పి భగవద్గీతలోనే ప్రభుపాద గురించి ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది మాతాజీ ప్రభుపాద గురించి. అది చదువుకొని మంగళవారం నుంచి మనం ప్రభుపాద బుక్ స్టార్ట్ చేద్దాం. శ్రీల ప్రభుపాద బుక్ ఒకటి ఉంది, పద్మజ మాతాజీ మనకు పెట్టారు, నాకు మంచిగా తీసి PDF అది షేర్ చేస్తాను. చదువుకుందాము బాగా, అంటే ప్రభుపాద గురించి మనం నేర్చుకో. అయితే మండే ట్యూస్డే మనం ప్రభుపాద బుక్ చదువు, వచ్చే వారం ట్యూస్డే ఒకరోజు చదువుకుందాము. అయితే వెడ్నెస్డే థర్స్డే ఏంటంటే స్మాల్ బుక్స్ చదువుదాం అనుకున్నారు అందరు. ఫస్ట్ బుక్ ఏం చదువుదాము అనేది మీరు నిర్ణయించుకొని చెప్పండి అందరూను. ఆ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ బుక్కే చదువుదామంటే చదువుదాం. పంప మాతాజీ వస్తారు మీకు చదివించడానికి. ఫ్రైడే రోజు శ్లోకాలు నేర్పించడానికి అన్నారు. ఎవరు ఇనిషియేషన్ గా తీసుకొని వాళ్ళకి నేర్పించడానికి వస్తారు, ముందుకు వస్తారు. మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టినా పర్వాలేదు, చెప్పినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు. ఎవరు వస్తారో వాళ్ళని చూసి చెప్దాము. శుక్రవారం రోజు శ్లోకాలు నేర్చు, సరేనా? మీరు చెప్పిన 108 శ్లోకాలా మాతాజీ? మీరు చెప్పిన 108 శ్లోకాలా? అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు పురుషోత్తం మంత్ కాబట్టి మనం ఈ శుక్రవారం పురుషోత్తం యోగం చదువు. అంటే 15వ అధ్యాయం 15 తర్వాత భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం అందరం చదువుకున్నట్టుగానే కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం మనం. సో తర్వాత భక్తి యోగం చేద్దాం. భక్తి యోగం 12వ చాప్టర్, ఓకేనా? ఇవి మనం అసలు చదవడం అంటూ వచ్చింది అనుకోండి, ప్రతి ఏకాదశికి చదువుకోవాలి. 15వ చాప్టర్, 12వ చాప్టర్, తర్వాత 9వ చాప్టర్ చదువు. తర్వాత ఇవన్నీ కూడా భక్తి యోగంలోనే వస్తున్నాయి కదా. సో అలాగా చదువుకుందాము. శ్లోకాలు చదవడం అనేది నేర్చుకుంటే బై హార్ట్ అయితే చేసేవచ్చు ఈజీగా. అవి చిన్న చిన్న చాప్టర్స్ 20 శ్లోకాలే ఉన్నాయి. అవి ఫస్ట్ ఫినిష్ చేసుకొని తర్వాత మిగతావి చదువుకుందాం, సరేనా? ఇప్పుడు ఈ అధ్యాయాల్లో ఉన్న శ్లోకాలు మొత్తం బై హార్ట్ చేయాలా మాతాజీ? మీకు ఇష్టమైతే చెయ్యండి, లేదంటే బుక్ పెట్టుకొని చదువుకున్నా పర్వాలేదు, తప్పులు లేకుండా మనంతట మనము ఒక 4-5 నిమిషాల్లో చదువుకునేటట్టుగా 20 శ్లోకాలు, సరేనా? అలాగే మాతాజీ. మీ నంబర్ పెట్టరా? నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.